అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులందరికీ ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్పుకోవాలా. డిఎస్సి ఎప్పుడా అని 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ప్రభుత్వం నుంచి తెలిసింది కొంత. అది మనం ఈరోజు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మనకు మెగా డిఎస్సి ఆలస్యం, నిరుద్యోగుల అసంతృప్తి. ఏపీలో 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ పలుమార్లు వాయిదా పడడంతో నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. జూన్ నాటికి అంటే కొత్త విద్యా సంవత్సరం నాటికి పోస్టులను భర్తీ చేసి ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పినారు ప్రభుత్వం. అయితే జూన్ నాటికి పోస్టుల భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్తున్నా వాస్తవంలో సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణపై నివేదికకు 3 నెలలు గడువు ఉంది. ఆ తర్వాత డిఎస్సి నిర్వహణకు కనీసం 3-4 నెలలు పట్టే అవకాశం అయితే ఉంది. కొత్త టీచర్లకు శిక్షణ, పోస్టింగు మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. అంతే, ఇంకా ఎస్సీ వర్గీకరణకు సమయం 3 నెలలు అయితే టైం పడుతుంది. ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత తిరిగి డిఎస్సి నిర్వహించేకి, దాన్ని మళ్ళీ టీచర్ పోస్టులు వచ్చేకి 3-4 నెలలైతే సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోను మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదాలు.